ఈ మకర రాశి జాతకులు ఈ వారంలో చేసే ప్రయత్నాల్లో ఫలితాలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉండే ప్రయత్నం చేయండి. శారీరకంగా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతుంది. సరైన వ్యాయామం చేస్తూ ఉండండి ప్రతినిత్యము. అలాగే ధ్యానం చేస్తూ ఉండండి. రోజు ప్రతినిత్యం 10 నిమిషాలైనా, కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేస్తూ ఉండండి. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికలు చాలా అవసరము. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు. ఆప్టిమిజం అనేది ఎక్కువగా ఉన్నా కూడా అది ఇబ్బందులను తెస్తుంది. అది గుర్తుంచుకోండి. ఒక శృతిని దాటి, ఒక స్థాయిని దాటి ఏదున్నా కూడా అది అంతగా సత్ఫలితాలను ఇవ్వదు అని గుర్తుంచుకోండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. సీరియస్నెస్ కలిగి ఉంటారు. చేస్తున్న కార్యక్రమాల్లో, పనుల్లో ముందుకు వెళతారు. ఇంతకు ముందుగానే చెప్పినట్టు ఆర్థిక ప్రణాళిక అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి సీరియస్ అయితే ఏమి కావు. ఓవరాల్గా చూసుకుంటే చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. సంధ్యావందనం చేసుకునే అర్హత ఉన్నవారు తప్పకుండా సంధ్యావందనం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సూర్యాష్టకం లాంటివి ప్రతినిత్యం చదువుతూ ఉండండి. సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి రాగి చెంబులో. అలాగే ఆవుకి కనీసం ఆదివారం రోజైనా గోధుమ పిండిలో బెల్లం కలిపి తినిపిస్తూ ఉండండి. కార్యసిద్ధి అనేది ఉంటుంది.